రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ రోటేరియన్ డాక్టర్ వై కళ్యాణ చక్రవర్తి గవర్నర్ క్లబ్ సందర్శనలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం వివిధ ప్రాజెక్ట్స్ ను సందర్శించారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో వృక్ష సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వృక్ష పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ రోటేరియన్ తీగల రాస, ప్రెసిడెంట్ మండవిల్లి వెంకన్నబాబు, కార్యదర్శి రఘునాథ్ రాజ్ పర్యవేక్షణలో రోటేరియన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆల్కాట్ గార్డెన్స్ నుండి తీసుకువచ్చిన భారీ రావి చెట్టును మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంపత్ సమక్షంలో పునఃప్రతిష్ఠ చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు మానవ సేవా కార్యక్రమాల్లోనూ విశేషంగా కృషి చేస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ సేవలను గవర్నర్ కళ్యాణ చక్రవర్తి అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రతినిధులుగా రోటరీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ పోలిశెట్టి ఈశ్వర్ ప్రసాద్, డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ సర్వీసెస్ కో-చైర్ మరియు కమ్యూనిటీ సైకాలజిస్ట్ సుంకర నాగేంద్ర కిషోర్ పాల్గొని క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ లక్ష్మీనారాయణ, గ్రంథి వెంకటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొని వృక్ష సంరక్షణ అవసరాన్ని వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అకల్మషంగా శుద్ధిగా ఒక సేవ చేస్తున్నట్టు చేయగలవా? ఆ చేస్తే ఎలా ఉంటుంది? ఇంత అద్భుతమైన నేల, ఈ నేల తొడవకుండా 2 రోజులు ఆగండి. ఎంత పట్టుంటుందో చూడండి. ఎంతో చక్కటి చొక్క 2 రోజుల తర్వాత ఎంత కంఫర్టబుల్ చూడండి. అంటే సాకరవాడు అద్భుతమైన వృత్తి మనకి వచ్చిన ఇంకో వాడి తీరా ఒక వృత్తి, క్లెయిమ్ చేసేది ఒక వృత్తి, మున్సిపాలిటీ ఇది ఒక వృత్తి. ఇదే వృత్తి వాళ్ళు ఆ వృత్తిని సిన్సియర్గా ఇది నాది సంపాదించుకుంటాను, నేను పనిచేయడం లేదు, కానీ నేను చేస్తున్న పని సమాజం కోసం. ఖచ్చితంగా నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలి. ఈరోజు నేను ఇంకా చెప్పాలంటే రాష్ట్ర స్థాయిలో కాదు, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా మేము పనిచేస్తున్నాం. నేను నా మిస్సెస్ విజయశ్రీ. ఈ కారణం మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడే ఉన్నారు సారు, అలాగే అప్పట్లో చేబి వెంకటరామి గారు, డాక్టర్ ధర్మరాజు గారు, ఇలాగ సీనియర్ రొటేరియన్స్ ఉండేవారు. వైజాగ్షన్లో రోటరీ క్లబ్ ఉండేది. నేను మున్సిపల్ స్కూల్లో 7th క్లాస్ ఉన్నప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చి ఇలాగ పోటీలను రమ్మంటే ఫస్ట్ మైక్ పట్టుకొని ఇక్కడ ఉన్న కంగారు పడిపోయి మాట్లాడుకుంటూ వచ్చేసారు. ఫస్ట్ వస్తే అక్కడ రొటేరియన్స్ అన్నారు, నువ్వు కంగారు పడక, ఇక్కడ ఇంకా బోర్డెన్ పోటీలు ఉన్నాయి, నువ్వు ఇంకా బోర్డెన్ బహుమతి సాధించుకోవచ్చు అని వెంకటరామ గారు, డాక్టర్ ధర్మరాజు గారు అందరూ చెప్పేవారు మా చిన్నపిల్లలు. అప్పుడు వెంటనే నెక్స్ట్ డే పార్టిసిపేట్ చేసి దాంట్లో కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. ఆంధ్రదేశమున పాండ్రంగిన కల్లూరి వారి ఇంట జంట తగ తరిగిడ తరిగిడ తల్లిని చెల్లిని తమ్ముని విడచి చిన్నతనమునందే తెల్లదొరల నల్లటి గుండెల్లో ఎర్రటి రుధిరాన్ని మన్యపు దారుల్లో ఏరుడు వలె ప్రవహింపజేసిన ఆంధ్ర వీరాగ్రేశ్వరుడు అల్లూరి సీతారామరాజు. అది 1897 జూలై నెల 4వ తారీఖున మన అల్లూరు వారి వెంట జన్మించినటువంటి వాడు మన సీతారామరాజు.
కోరికలే డోలు అంబాత కాడే తుంబలు గట్టి ఆజామన